రాత్రికాల ప్రార్థన. సర్వకృపానిధి, సర్వోన్నతుడా, సకల సృష్టి కారణభూతుడా, మీకు స్తోత్రాలు నాయన, స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. తండ్రి, ఉదయం మొదలుకొని కూడా ఈ రాత్రి వరకు మమ్మల్ని ప్రేమించిన దేవుడవు, మమ్మల్ని రక్షించిన దేవుడవు, మమ్మల్ని కాపాడిన దేవుడవు నాయన, మీకే స్తోత్రాలు తండ్రి, స్తుతులు చెల్లిస్తున్నాము. ఎంతో మంది ఈ రాత్రి కాలంలో తండ్రి లేక గతించిపోయి ఉన్నారు. అయినప్పటికీ మమ్మల్ని తండ్రి జ్ఞాపకం చేసుకొని సజీవులుగా నిలవబెట్టారు. మా ప్రతి ప్రయాణమును కూడా క్షేమకరమైన ప్రయాణంగా మార్చారు. మా ప్రతి పనిలో తండ్రి మీ యొక్క దీవెనలు కుమ్మరించారు. మాకు కావలసినవి ఏవైతే ఉన్నవో అవన్నీ కూడా మీ మహిమైశ్వర్యంలో మాకు సమకూర్చారు. నాయనా, ఈ రోజున ఈ రాత్రి కాలంలో సజీవులుగా మరొకసారి మీ పాద సన్నిధిన కుటుంబంతో కలిసి ప్రార్థించుకునే ఈ విలువైన అవకాశాన్ని దయచేశారు. అందును బట్టి లెక్కించలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును అని యోబు గ్రంథం 37వ అధ్యాయము 5వ వచనం ద్వారా తండ్రి భక్తుడు తండ్రి తెలియపరుస్తున్నట్లుగా, అవునయ్యా, మేము గ్రహించలేని, మేము అనుకోని, అయ్యా మా ఊహకు కూడా అందని కార్యాలు మీరు చేస్తారు నాయన. అయ్యా, అటువంటి శక్తి కలిగిన దేవుడవు తండ్రి నీవు. ఈ రాత్రి కాలంలో ఎవరైతే తండ్రి వారి జీవితంలో గొప్ప కార్యాలు చూడాలి అని అనుకుంటున్నారో, అయ్యా, ఈ యొక్క వాగ్దానం వారి జీవితంలో స్థిరపరచండి. గొప్ప కార్యాలు వారు చూడడానికి సహాయం దయచేయండి. వారు అనుకోని విధంగా వారు ఆశీర్వదింపబడడానికి, వారు ఊహించని విధంగా వారు ఉన్నత స్థానంలో నిలవబడడానికి, మంచి ఆరోగ్యము కలిగి జీవించడానికి, ప్రతి విషయంలో వర్ధిల్లడానికి మీ కృపా సహాయము దయచేయండి తండ్రి. ఎవరైతే బిడ్డలు రాత్రిని ప్రార్థనలో విశ్వాసంతో, నమ్మకంతో ఏకీభవిస్తున్నారో వారందరి ఎడల మీ కరుణ చూపించండి, మీ కృప కుమ్మరించండి తండ్రి. అయ్యా, ప్రత్యేకంగా అనారోగ్య సమస్యలతో ఎవరైతే బాధించబడుతున్నారో వారందరి కొరకు కూడా ప్రత్యేకంగా అడుగుతున్నాం తండ్రి. ప్రార్థిస్తుండగా కార్యాలు చేయడం మీ వంతునైన ఆయన సహాయం అనుగ్రహించండి. ఆయన గొంతు సంబంధమైన, చెవి సంబంధమైన, కంటి సంబంధమైన ప్రతి బలహీనత నుంచి ప్రతి బిడ్డకు స్వస్థత దయచేయండి. ఆయన హార్ట్ ప్రాబ్లమ్స్, లివర్, లంగ్స్, కిడ్నీ సమస్యల నుంచి కూడా స్వస్థత దయచేయండి ప్రభువా. అయా, బ్రెయిన్ ట్యూమర్స్ నుంచి అయా విడిపించండి. పెరాలసిస్ నుంచి, క్యాన్సర్స్ నుంచి విడుదల దయచేయండి. అంధకార క్రియల చేత పీడించబడుతుండగా యేసు నామములో విడుదల అనుగ్రహించండి. బీపీ, షుగర్స్, థైరాయిడ్స్, పీసీఓడి సమస్యలు, అయా మోకాల నొప్పులు, ఆర్థరైటిస్ సమస్యలతో, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్తో ఎవరైతే బాధపడుతున్నారో వారికి కూడా సంపూర్ణమైన స్వస్థత మీరే దయచేయమని, ఆయన బ్లడ్ ఇన్ఫెక్షన్స్ నుంచి, స్కిన్ ఎలర్జీస్ నుంచి స్వస్థత అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభువా. ఆయన ఎవరైతే ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వారిని దర్శించండి అయ్యా. వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించండి. అప్పులు ఏవి లేకుండా అన్నిటినీ కొట్టివేయండి తండ్రి. అదేవిధంగా వారు అనుకుంటున్న, ప్రారంభిస్తున్న కార్యాలలో సఫలత దయచేయండి తండ్రి. కుటుంబంలో నెమ్మదిని, సమాధానమును, ప్రశాంతతను దయచేయండి. గొడవలు లేకుండా భార్యాభర్తలకు, తల్లిదండ్రులకు, బిడ్డలకు, యవన బిడ్డలకు, అదేవిధంగా కుటుంబంలోని రక్త సంబంధికులకు ఎటువంటి విభేదాలు లేకుండా కృప దయచేయండి. కోర్టు కేసుల నుంచి విడిపించండి. ల్యాండ్ సమస్యల నుంచి విడుదల అనుగ్రహించండి ప్రభువా. గర్భఫలం లేని వారిని బట్టి ప్రత్యేకంగా అడుగుతున్నామయ్యా. మూసుకుపోయిన గర్భాన్ని తెరవండి. భార్యాభర్తల మధ్య లోపాలు సవరించండి తండ్రి. గర్భఫలం దయచేయండి తండ్రి. అదేవిధంగా వివాహాల కోసం ప్రార్థిస్తున్నారు. సాటి అయిన సహాయమును మీరే దయచేయండి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు. మంచి జాబును బిడ్డలకు మీరు అనుగ్రహించండి. విదేశాలు వెళ్తున్నారు తండ్రి. వీసాలలో, ఇమిగ్రేషన్స్లో, ఆ పాస్పోర్ట్స్ విషయాలలో కృప దయచేయండి నాయన.
విదేశాల్లో ఉండి చదువుకుంటున్న, ఉద్యోగ వ్యాపారాలు చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి మీ కాపుదల కంచె దయచేయండి తండ్రి. అదేవిధంగా అయా గృహాలు కట్టుకుంటున్నారు, ప్రతి అవసరత తీర్చండి. లోన్స్ కొరకు, పెన్షన్స్, ప్రమోషన్స్ కొరకు, ట్రాన్స్ఫర్స్ నిమిత్తము, రిటైర్స్ నిమిత్తం ప్రార్థనలు చేస్తున్నారు, అప్లికేషన్స్ పెట్టుకున్నారు. సహాయం అనుగ్రహించండి ప్రభువా. నైట్ డ్యూటీల్లో ఉన్నారు ప్రభువా, నైట్ ట్రావెలింగ్ చేస్తున్నారయ్యా, వారందరికి కూడా మీ కాపుదల కంచె దయచేయండి తండ్రి. అయినా మా భారతదేశాన్ని ప్రత్యేకంగా దీవించండి. ప్రజలను, ముఖ్యంగా సైనికులను ఆశీర్వదించండి. వారి కుటుంబాలకు మీరు తోడై ఉండండి తండ్రి. అయ్యా మారు మనసు లేక, చెడు అలవాట్ల చేత, పాపపు వ్యసనాల చేత కుటుంబ జీవితాన్ని, ఉద్యోగ జీవితాన్ని, వారి యొక్క భవిష్యత్తును పాడు చేసుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అయ్యా ఈ రాత్రి కాలంలో మేమందరము కూడా అలసిపోయిన దేహములతో సేద తీరబోతుండగా మీ యొక్క దేవదూతల కంచె కాపుదల మా గృహాల చుట్టూ దయచేయండి. అయా ఎవరు కూడా నిద్రలేమి, పీడకలల సమస్యల వలన ఇబ్బందులు పడకుండా కృప దయచేయండి నాయనా. దురాత్మ క్రియల వలన, దొంగల వలన, శత్రువుల వలన, మరే ఇతర కారణాల వలన ఎవ్వరు ఈ రాత్రి కాల సమయంలో ఇబ్బందులు, సమస్యలు ఎదుర్కొనకుండా ప్రతి ఒక్కరికి కూడా సుఖవంతమైన నిద్ర మీరే అనుగ్రహించమని, మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిన మమ్మల్ని సజీవులుగా నిలవబెట్టుకొనమని యేసుక్రీస్తు వారి కృపగలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.